వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రధాని మోదీ గారు ఏపీలో కొన్ని కార్యక్రమాలని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే అక్కడ సీఎం చంద్రబాబు గారికి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు, ఏమి ఇచ్చారు, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, పిఎం మోదీ గారు ఏపీకి వచ్చి అక్కడ కొన్ని కార్యక్రమాలను అయితే ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొన్ని హామీలు కూడా ప్రకటించడం అయితే జరిగింది. అసలు ఏం మాట్లాడారు సార్ అక్కడ? ప్రధానమంత్రి మోదీ గారు నిన్న వైజాగ్ రావడం, రోడ్ షో, కూటమి ప్రభుత్వంలో భాగం కాబట్టి ఆయన ప్రత్యేకంగా వచ్చారని చెప్పక్కర్లేదు, కూటమి ప్రభుత్వం కోసమే వచ్చారని చెప్పొచ్చు. అండ్ బికాజ్ ఆఫ్ బాబు గారు, ఎందుకంటే మొదట ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ఇలా పరుగులు పెట్టించాలి, ప్రభుత్వంతో పని చేయించుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది అని నిరూపించి ప్రజల వద్దకు పాలన, శ్రమదానము, నీరు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఏదైతే స్వచ్ఛ భారత్ అనో లేదంటే మేక్ ఇన్ ఇండియా అనో ఇవన్నీ ఇప్పుడు పెట్టారో, ఇవన్నీ వీటికి పేర్లు వేరైనా వేరే రూపంలో వేరే పేర్లతో ఆయన ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ అప్పుడే ఆయన విజన్ 2020 అన్నాడు. సో అటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ముఖ్యమంత్రులు కూడా వర్క్ చేయడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రిగా ఉండే తర్వాత ఆ సమకాలంలోనూ గుజరాత్కి ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనిచేయడం మనం చూసాం. సో అటువంటి దార్శనికుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగస్వామ్యం అవ్వడం, తర్వాత భాగస్వామ్యంగా ఉన్నాం కదా అని ప్రతిదీ డిమాండ్లు చేసి మాకు అసెంబ్లీ మినిస్టర్ ఇవ్వండి, లేదా స్పీకర్ ఇవ్వండి, అలా ప్రాజెక్ట్ ఇవ్వండి, ఇల్లు కూటమితో ఇది ఉండండి ఇవని చెప్పి గందరగోళం సృష్టించే పరిస్థితి అయితే లేదు. మాకు 2 కేంద్ర మంత్రులు ఇచ్చారు చాలు. అంటే ఆ దేశం టీడీపీకి సంబంధించి, తెలుగుదేశం సంబంధించి, అలాగే వాళ్ళు బీజేపీ వాళ్ళని కూడా ఇచ్చుకున్నారు మన నరసాపురం రాజు గారికి. అట్లాగా ప్రతిదీ డిమాండ్ చేయకుండా మాకు స్పెషల్ స్టేటస్ కాకపోయినా ప్యాకేజీల రూపంలో సాయం చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో మరలా ముందుకు నడిపించకపోయినా పర్వాలేదు, కానీ ఆ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ఒకసారి సమకాలంలో నిలబెట్టగలిగితే చాలు అనే దాని మీద వర్క్ చేస్తున్నారు. అలా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ విపక్షాలు, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ విపక్షము ఎన్ని కుయుక్తులు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నా కూడా వాటిని ఏం పట్టించుకోకుండా వాటిని పెడచెవిన పెడుతూ అభివృద్ధి మంత్రమే జపిస్తున్నారు చంద్రబాబు గారు. సో అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం హయాంలో ఒకసారి వచ్చారు, మరలా ఇప్పుడు వచ్చి 2 లక్షల కోట్ల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. దాంట్లో మొదటిది మనం చూసాం, దక్షిణ కోస్తా ఈస్ట్ సౌత్ కోస్ట్ రైల్వే. సో అది విశాఖ కేంద్రంగా 14-19 మధ్యలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూటమిలోనే శాంక్షన్ అయ్యింది. దాన్ని వైసీపీ వాళ్ళు మా హయాంలో అయిందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. నిన్న మొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు అదే మాట చెప్తున్నారు. తర్వాత నక్కపల్లిలో ఏదైతే ఫార్మా ఇది ఉందో నిన్న అది కూడా ఓపెన్ చేశారు. అది అక్కడ ఆల్రెడీ హెట్రో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, అవి కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. సుమారుగా 1500 ఎకరాలలో బల్క్ డ్రగ్ ఫార్మా అని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పరవాడలో ఏదైతే 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ ఫార్మా పెట్టారో దాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దాన్ని అనుకుంటే దాన్ని రూపుదాల్చింది మాత్రం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని నెహ్రూ ఫార్మా సిటీగా పేరు మార్చారు ఆయన. ఈవెన్ శంషాబాద్ కూడా మనకు తెలుసు, ఈ రోజుకి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్, ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చేసరికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అదే ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎలా ఉండేది? అంటే ఉన్న పేరుని మార్చి పెట్టడం అనేది ఆయన అక్కడ స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు, అది పక్కన పెట్టండి. సో అట్లాగా ఈయన ప్రతిదీ విజనరీతో ఉండడం. ఇప్పుడు ఇవన్నిటితో పాటు దాన్ని ఏమంటారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం విశాఖ పక్కన అదొకటి, దాన్ని నామకరణం కూడా డిసైడ్ చేశారు, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. అలాగే ప్రతిదీ కూడా దీని అంతటికీ పర్యవేక్షణ కూడా లోకేష్ గారి దగ్గర నుండి చూసుకోవడం, మోదీ గారు రోడ్ షోలో ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా నడిపించడం, అవన్నీ అయిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథి వచ్చినాడమ్మా, అతిథి వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ప్రసన్నం చేసుకోవడం చూసుకుంటాం, అరే అతిథి ఒకవేళ సాటిస్ఫై అయితే మన రిలేషన్స్ బాగుంటాయి అని ఉద్దేశంతోనే మర్యాదగా చూస్తాం. అంతేగాని ప్రధానమంత్రి వచ్చాడు కదా నేను పోను, వాడు ముఖం చూడను, నా కింద మంత్రినో పిఏనో పంపిస్తానంటే వాడిని అవమానపరిచినట్టేనా కాదు.
అవును. ఇప్పుడు ఒక ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక కంపెనీ ఉంది, కంపెనీకి ఆడిట్కి వస్తారు ఎవరైనా. ఆడిట్కి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తాం. సార్ ఏం తీసుకుంటారు సార్, ఏం తాగుతారు సార్, మీకు ఏం చూపించాను, సరే ఆ ఫైల్ చూపించండి, ఈ ఫైల్ వాళ్ళందరినీ ఇంప్రెస్ చేస్తే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు, గుడ్ అని చెప్పి టిక్ పెట్టుకుంటూ వెళ్తారు కదా. ఒక ఐఎస్ఐ మార్క్ అనేది వస్తుంది కదా, ఒక ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా వస్తుంది కదా. సో అట్లాగా వచ్చేసరికి ప్రధానమంత్రికి అంత బాగా మర్యాద చేసి అంత బాగా చూసేసరికి ఆయన కూడా చాలా బాగా స్టార్టింగ్ తెలుగులో ప్రసంగం స్టార్ట్ చేసి అందరికీ శుభాకాంక్షలు నమస్కారం చెబుతూ తెలుగులో మాట్లాడిన తర్వాత కాన్వర్జేషన్ హిందీలో చెప్పారు. ప్రతిదీ కూడా ఏదైతే ఉందో అంతకుముందు బాబు గారు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత భారతదేశం విశ్వగురుగా అవతరించింది. ప్రతిదీ కూడా మేక్ ఇండియా లాంటి కాన్సెప్ట్లు భారతదేశానికి తీసుకురావడం తర్వాత భారతదేశానికి ఇప్పుడు తిరుగు లేకుండా పోయిందనే టాక్ ఆల్రెడీ వచ్చింది ప్రపంచ దేశాల్లో. సూపర్ ఎకనామిక్ పవర్గా కూడా రేపు రాబోయే రోజుల్లో 1-2 స్థానాల్లో భారతదేశం ఉండబోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు, అతిశయోక్తి అంతకన్నా కాదు. సో దానికి మోదీ గారితోనే అంకురార్పణ జరుగుతుంది, ఆయనే సమర్థులు అన్నట్టుగా బాబు గారు సభాముఖంగా ఆయన గురించి చెప్పడం, మీలాంటి వాళ్ళు ఉంటే మాకు కూడా మా రాష్ట్రాలకి వాటికి బెనిఫిట్ అవుతుంది చెప్పడం. వెంటనే మోదీ గారు కూడా ఈ 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించిన అన్నిటికీ దాన్ని ఏమంటారు వర్చువల్గా ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేయడం చూసాం. సో అంటే ఆద్యంతం ఎలా ఉందంటే రాష్ట్రాలు కేంద్రం అనేది ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధంతో మెలుగుతూ ఉంటే రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది, కేంద్రం యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే రాష్ట్రం కూడా దానికి సహకరించాలి. అవును. సో ఇలా ఉండడం వల్ల ఆల్రెడీ హెచ్పిసిలు బీపీసీలు లాంటి పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. రేపొద్దున ప్రైవేట్ కంపెనీలు కూడా ఎంఓయూలు చేసుకొని రెడీగా సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, మా జగనన్న ప్రభుత్వంలోనే ఎంఓయూలు చేసుకున్నాం. ఏది ఒక కంపెనీ చూపించండి. చేపల షాపులు, చికెన్ షాపులా, కోడిగుడ్ల షాపులా ఎంఓయూలు చేయించుకోవడం అంటే. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏది చేసినా కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వంకి పేరు వచ్చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఇన్ని చేస్తుంది. ఇప్పుడు వచ్చిన 5-6 నెలల్లో 11,000 రోడ్లు వేశారట విస్తరణలో భాగంగా. ఎక్కడైతే గత 5 ఏళ్ళలో రోడ్లు వేయలేదో అవన్నీ కూడా రోడ్లు వేశారట. మరి అదొక్కటి ఎగ్జాంపుల్ చాలదా? అవును. సో ఇట్లా ఒకవైపు మౌలిక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూనే అభివృద్ధి జపిస్తున్నారు తప్ప వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు కౌంటర్ వేద్దాం, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు డిఫెన్స్ ఆడదాం, వీళ్ళు ఏం మాట్లాడదాం వాళ్ళకి అటాక్ చేద్దామనే వాళ్ళు ఎక్కడ ఆలోచించట్లేదు. అలా ఆలోచించట్లేదు కాబట్టి చాలామంది మీరు కామెంట్స్లో చూడండి, మరి బాబు కూటమి ప్రభుత్వం ఒక అభివృద్ధి రెవెన్యూ జనరేషన్ కాదురా బాబు, ఈ విపక్షాలు నోరు కూడా ముయించండి అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చెయ్యాలి. చేయకపోతే అంటే రాజు అనేవాడు ఒకవైపు రాజ్యం యొక్క బాగోగులు చూసుకుంటూనే రాజ్య విస్తరణ కోసమో లేదంటే ఈ శత్రువుల కోసం యుద్ధం చేస్తూ ఉండాలి, లేదంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ శత్రువు దండయాత్ర చేస్తే అనవసరంగా సైనికులు మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవైపు విపక్షాల మీద యుద్ధం చేస్తూనే ఈ అభివృద్ధి జపించాలి. అది మోదీ గారు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు ఏదైతే 3.0 ఉందో మోదీ గారిది, ఇక్కడ బాబు గారిది 4.0 ఆల్మోస్ట్ 4వ ముఖ్యమంత్రి. నిన్న కూడా చాలా పక్కనే కూర్చొని జోవియల్గా మాట్లాడుకుంటూ ఏది కావాలి ఏది అది కదా రిలేషన్. ఆ బాండింగ్ ఆ ర్యాపో మెయింటైన్ చేసినప్పుడే రాష్ట్రం మరలా ఒక గాడిన పడుతుంది అనే నమ్మకం నిన్న వైజాగ్ సభ ద్వారా నాకు అనిపించింది. అది రాష్ట్రానికి సెంట్రల్కి ఏ కాంబినేషన్ ఉండాలో ఆ కాంబినేషన్ కనిపించింది మనకి. అవును. థ్యాంక్ యూ సార్.